ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు వాట్సాప్ యొక్క అమేజింగ్ ట్రిక్ చూపిస్తాను ఫ్రెండ్స్. అదేంటంటే జనరల్గా మన వాట్సాప్ని మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా సరే మన ఫ్యామిలీ మెంబర్స్ జనరల్గా మన వాట్సాప్ యొక్క చాట్ని చూస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు ఎవరితో చాటింగ్ చేస్తున్నారు, ఏం కథ అనేది కంప్లీట్ డీటెయిల్స్ మనకు సంబంధించినవి వాళ్ళు చూస్తూ ఉంటారన్నమాట. అలా కాకుండా నేను వచ్చేసి ఈ వీడియోలో మీకు ఒక అడ్వాన్స్డ్ లాక్ని పరిచయం అనేది చేశాను ఫ్రెండ్స్. దీన్ని కనుక మీరు యూజ్ చేసినట్లయితే ఎగ్జాంపుల్ పర్పస్ ఇక్కడ చూడండి, నేను వాట్సాప్ యొక్క చాట్స్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసినట్లయితే నాకు ఇక్కడ పాస్వర్డ్ని ఎంటర్ చేయమంటుంది. వన్స్ ఈ పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే కానీ మనం లోపల అనేది వెళ్ళలేమన్నమాట. ఈ విధంగా మీరు కూడా మీ యొక్క వాట్సాప్ని అడ్వాన్స్ స్టేజ్లో యూజ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. అదేలాగో నేను వచ్చేసి ఈ వీడియోలో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ అయితే చూడండి, ఇక్కడ నేను వాట్సాప్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినట్లయితే మీరు కావాలనుకుంటే మీ వాట్సాప్కి అంటే మీ యొక్క వాట్సాప్ చాట్స్కి ఫింగర్ ప్రింట్ లాక్ని కూడా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఇన్బిల్ట్గా మనం వాడే లాక్ని మన యొక్క ఫింగర్ ప్రింట్ లాక్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అదేలా అంటే ఫ్రెండ్స్ దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్ యొక్క లింక్, ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి లాకర్ ఫర్ వాట్సాప్ అన్నమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, సింపుల్ గా ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేసినట్లయితే మనకు స్టార్టింగ్ లో ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మనం స్టార్టింగ్ వన్ లో ఇక్కడ 4 డిజిట్ పాస్వర్డ్ ని ముందుగా సెట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ పర్పస్ నేను 2255 ఇచ్చేస్తున్నాను. అదేవిధంగా కన్ఫర్మేషన్ గురించి సేమ్ పాస్వర్డ్ అనేది ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత మీకు సంబంధించిన రికవరీ మెయిల్ ఐడిని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఇన్ కేస్ మీరు మర్చిపోయినట్లయితే మీకు రికవర్ చేసుకోవడానికి ఈ మెయిల్ ఐడి అనేది యూజ్ కావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ బటన్ నుంచి చూడండి, దానిపై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత దీనికి కొంచెం మనం గ్రాండ్ పర్మిషన్ అనేది ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మీరు యాక్సెసిబిలిటీకి వెళ్ళేసి ఇక్కడ నుంచి లాక్స్ ఫర్ వాట్సాప్ ని ఈ విధంగా గ్రాండ్ పర్మిషన్ ఇచ్చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇచ్చేయగానే మనకు వచ్చేసి ఈ అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిపోయిన తర్వాత కింద మీకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది చూడండి, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత మీరు ఏ చాట్స్కి అంటే మీరు ఎవరితో చాటింగ్ చేస్తారో వాళ్ళకి సంబంధించింది మీరు లాక్ చేయాలనుకుంటే ఈ విధంగా ఒక్కొక్కటి ఈ విధంగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ పర్పస్ నేను యాడ్ అనేది చేస్తున్నాను చూడండి. మీరు గ్రూప్స్ కావచ్చు, మీకు సంబంధించిన ఎలాంటి కాంటాక్ట్స్ అయినా సింపుల్గా మీరు ఈ విధంగా లాక్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. వన్ సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు వాట్సాప్కి వెళ్ళండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ పర్పస్ మనం వాట్సాప్కి వెళ్దాం. వాట్సాప్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఖచ్చితంగా ఏదన్నా మనము చాట్స్ ని ఓపెన్ చేసినట్లయితే ఖచ్చితంగా మనం పాస్వర్డ్ ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సింపుల్ గా ఈ విధంగా ట్యాప్ చేయగానే ముందుగా పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ కనుక ఎంటర్ చేసినట్లయితేనే మనము దీంట్లో వెళ్ళొచ్చు అన్నమాట. అలా కాకుండా వేరే వాళ్ళు మనకు సంబంధించిన చాట్ చూడడానికి కానీ ఎలాంటి ట్రై చేసినా వాళ్ళకు మనకు సంబంధించిన పర్సనల్ చాట్స్ అనేది అంటే ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసిన దాకా వాళ్ళు మన యొక్క చాట్స్ లోకి ఎంటర్ అనేది కాలేరు అన్నమాట. ఈ విధంగా ఈ అప్లికేషన్ వచ్చేసి మనకు సూపర్ గా పనిచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మన యొక్క వాట్సాప్ ని మరింత సెక్యూర్ చేయడానికి ఈ అప్లికేషన్ మనకు యూజ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క వాట్సాప్ చాట్స్ కి లాక్ అనేది సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా ఈ వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా కింద రెడ్ కలర్ లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.